మొన్న ఈ సంక్రాంతి సంబరాలలో ఒక చోటన డాన్స్ పెట్టించారు. ఆ డాన్స్ పెట్టించినటువంటి అతని పేరు భూపతిరాజు వెంకట సత్యనారాయణ. తను ఓపెన్‌గా అందరి ఎదురుగుండా అక్కడికి డాన్స్ చేయడానికి వచ్చిన అమ్మాయిల్ని మీరు ఎక్స్‌పోజింగ్ చేయాలా, జనమందరూ అదే కోరుకుంటున్నారు. అంతకైతే ఓ పని చేయండి, జాకెట్లు ఇప్పేసి బ్రాల మీద డాన్స్ ఎయ్యండి అన్నాడు. ఇది ఓపెన్‌గా వచ్చింది. అప్పుడు అది వైసీపీకి సంబంధించి సాక్షి ప్రొజెక్ట్ చేసింది. వెంటనే సోషల్ మీడియాలో అతనితో ఒక వీడియో చేయించారు. నేను ఆ మాట అనడం తప్పే, క్షమాపణ చెప్తున్నాను. అదే సందర్భంలో నేను జనసేన కార్యకర్తను కాదు, వైసీపీ అని. నేను ఆ రోజునే ప్రస్తావించా. వైసీపీ వాళ్ళకి ఇప్పుడు సంక్రాంతి సంబరాలు చేయడానికి పర్మిషన్ ఇస్తున్నారా? సాధ్యమవుతుందా వైసీపీ నాయకులకి అట్లా ఇవ్వడం అన్నటువంటిది? ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాదు ఉండేది, వీళ్ళ కూటమి నాయకులు ఉంటారు. కానీ వైసీపీ వాడు ఎట్టిస్తాడు పర్మిషను? వైసీపీ వాడికి ఎందుకు ఇస్తారు వీళ్ళు పర్మిషను? అది ఒక డౌట్ అనుకున్నది. ఆ రోజునే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇవాళ వార్త చూడండి, వీళ్ళ వార్తలు ఎంత జాగ్రత్తగా నీచ పత్రికలు ప్రొజెక్ట్ చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలం గోగన్న గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల సందర్భంగా నృత్యం చేస్తున్న మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన భూపతిరాజు వెంకట సత్యనారాయణ. ఇక్కడ ఏ పార్టీ పేరు లేదు. అదే వైసీపీ అయితే వైసీపీ నాయకుడు, వైసీపీ కార్యకర్త. ఇక్కడ వచ్చేటప్పుడు కుట్టి పేరు భూపతిరాజు వెంకట సత్యనారాయణ శుక్రవారం మహిళా కమిషన్ ఎదురు హాజరై క్షమాపణ పత్రాన్ని అందించారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని అంగీకరిస్తూ మహిళల మనోభావాలు దెబ్బతినేలా వివరించినందుకు క్షమాపణ కోరుతున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో మహిళలకు కించపరిచేలా అలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. భూపతిరాజు అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ ఈ నెల 18న ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కమిషన్ ఎదురు హాజరై వివరణ ఇచ్చారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళలపై చౌకబారు, అవమానకర వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చట్టపరంగా చర్యలు తప్పని హెచ్చరించారు. ఇది అసలు లైంగిక వేధింపుల కేసు కింద కదా వచ్చేది. బహిరంగంగా ఆడపిల్లలు పొట్టకూటి కోసం డ్యాన్స్ చేసుకునేటటువంటి అమ్మాయిల్ని మీరు బట్టలెప్పదీసేయండి, ఎక్స్పోజింగ్ చేయండి, బ్రాల మీద తిరగండి అని అడిగితే అది లైంగిక వేధింపుల కేసు కిందకి రాదా? క్షమాపణ చెప్తే సరిపోతుందా? అదే వైసీపీ వాడు అయి ఉంటే రోడ్డు మీద తన్ని నడిపించుకుంటూ తీసుకెళ్లేవాడు. దీన్ని ఎలా చూడాలి అంటే, మా ఇష్టం, మేము వార్తలను ఎలా రాస్తే అట్ట నువ్వు చూడు అన్నట్టుంది ఇప్పుడు.